హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ ప్రియమని. నేనైతే ఈరోజు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమంటే, మొన్న వల్లభనేని వంశీ గారిని విజయవాడ జైలు దగ్గర కలవడానికి జగనన్న వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అదేమంటే, ఒక చిన్న పాప, ఒక 5th క్లాస్ 6th క్లాసెస్ చిన్న ఒక పాప జగనన్న మీద ఉన్న ఇష్టంతో, జగనన్న మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో జగనన్న చూడడానికి తను వచ్చింది. వచ్చి ఫోటో అడుక్కుంటుంది, జగనన్న జగనన్న ఒక్క సెల్ఫీ అని ఏడుస్తుంది. దాన్ని ఈ ఈ సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది దాన్ని అభిమానంతో చూడట్లేదండి. దాన్ని ఒక ఒక పార్టీ నాయకురాల కూతురు, ఆమె నటన చేస్తుంది. ఇంత చిన్న వయసులోనే ఆమె ఏమంటారు, నటన చాలా బాగా చేస్తుంది అని కోణంలో వాళ్ళు చూస్తున్నారు. దయచేసి అలా ఎప్పుడూ అనుకోకండి. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం. ఎందుకంటున్నానంటే, మేము రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మేము రాజశేఖర్ కుటుంబానికి చాలా మాకు రాజశేఖర్ రెడ్డి గారికి మాకు దేవుడు అనుకుంటామండి. మేము రాయలసీమలో ఆంధ్రాలో. అలాంటి ఆయన మాకు మా పేదవాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి కొడుకంటే మాకు ఇంకా అభిమానం అండి. అలాంటి అభిమానులు ఈ రాయలసీమలో వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారండి. మీరు ఎందుకు అలా ఆ అమ్మాయిని అలా ట్రోల్ చేయడం చాలా తప్పండి. దయచేసి వినండి. మరి నిన్న గుంటూరులో మిర్చి యాడ్లో చూశారు కదండి మీరు. జగనన్నకు సెక్యూరిటీ లేకపోయినప్పటికీ జగనన్నకు జన సైనికులు ఉన్నారని గుర్తు చేశారు. మళ్ళీ మీరు ఒకటే అడుగుతున్నాను, మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు? మీరు మంచి చేయండి, మేము కూడా మిమ్మల్ని పొగుడుతాం. అలానే మంచి చేశారు, హామీలన్నీ నెరవేర్చారని మేము కూడా చాలా సంతోషిస్తామండి. కానీ చిన్నపిల్లల మీద దయచేసి చెప్తున్నాను, ట్రోల్స్ చేయొద్దండి. మీకు సబ్జెక్ట్ ఏది లేకుంటే ఇంకా వేరే సబ్జెక్టు గురించి మాట్లాడాలంటే, అంతేగాని సబ్జెక్ట్ ఇదే అని పిల్లల మీద ట్రోల్స్ అయితే చేయకండి. వారు ఎవరి పిల్లలైనా కూడా. ఇదే నేను కోరుకున్నాను. నమస్తే.